హలో అండి అందరికీ. అందరూ తమ్నైల్ చూసి అయితే నా ఛానల్ ఓపెన్ చేసి ఉంటారు అనుకుంటున్నా. తమ్నైల్ చూసే వీడియో అయితే ఓపెన్ చేసారు కదా. అసలు పిక్సెల్ ల్యాబ్ గురించి నాకు వచ్చినంత నేను యూజ్ చేసే విధానం అంటే చాలా ఈజీ వేలో నేనైతే చూపెట్టిన. చాలా ఈజీగా తమ్నైల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని అయితే చూపెట్టిన. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి వీడియో చేసి అయితే పెడతా ఖచ్చితంగా. ఓకేనా? నాలాంటి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అయితే అనుకుంటున్నా. పిక్సెల్ ల్యాబ్లో మనం యూజ్ చేసే ఎక్కువ ఏఐ ఆప్షన్స్ యూజ్ చేస్తామో వాటి గురించే నేను చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా? ఈజీగా తమ్నైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టు ఒకసారి చేసి చూడండి, ఖచ్చితంగా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మన ఛానల్ నేమ్ అయితే నాగా అఫీషియల్. ముందు పిక్సెల్ ల్యాబ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే 5th వన్ ఆప్షన్ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇమేజ్ సైజ్ ఎప్పుడు కూడా యూట్యూబ్ థంబ్నైల్కి 720 అని టైప్ చేసి ఓకే చేసుకోండి. అదే యూట్యూబ్ థంబ్నైల్కి కరెక్ట్ రేషియో, అది ఎప్పుడు కూడా చేంజ్ చేయొద్దు. ఓకేనా? ఒకవేళ చేంజ్ అయినా మీరు మళ్ళీ 720 అని టైప్ చేసి ఓకే చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ కింద స్క్రోల్ చేస్తున్నా కదా, అవి యూట్యూబ్ థంబ్నైల్కి అయితే వాల్ పేపర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? పైన ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏ ఫోటో అయితే కావాలో గ్యాలరీ నుండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా మనకైతే ఆప్షన్స్ చూపిస్తుందండి. అంటే మీరు ఏ ఆప్షన్లో ఫోటోని సెట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ రేషియోలు అని చెప్పేసి అది ఓకే చేసుకోండి. మీకు నచ్చిన యాంగిల్లో తీసుకొని తర్వాత ఫోటో ఓకే చేసుకున్న తర్వాత కింద మీకు ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. నేను ఇక్కడ స్క్రోల్ చేసి చూపించిన కింద క్లిక్ చేసుకోండి. ఏ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ అని అయితే వస్తుంది ఫస్ట్ ఆప్షన్. తర్వాత అది క్లిక్ చేస్తే ఈడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని కట్ చేసి మీరు ఏమైతే థంబ్నైల్కి టైప్ చేయాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. నేనైతే హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నైల్ అని అయితే రాస్తున్నా అండి, మీకు అర్థం కావడానికి. ఓకేనా? ఇలా రాసుకున్న తర్వాత ఓకే వేసుకోండి. ఓకే వేసుకున్న తర్వాత మీకు ఓకే అయిపోతుంది. ఇక్కడ వాల్పేపర్ పైకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉందిగా, అది డిలీట్ చేసుకున్నా. ఇది కరెక్ట్ యాంగిల్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ దీంట్లోనే డిలీట్ ఆప్షన్ ఉంది, అది డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది మనం రాసుకున్న రైటింగ్ ఏదైతుందో. నెక్స్ట్ కాపీ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మనం రాసుకున్నది కానీ ఫోటో కానీ దానిపైన క్లిక్ చేస్తే అవి ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు మనకు వస్తాయి. మీకు చూపించడానికి నేను 2-3 కాపీలు అలా తీసుకున్నా. నాకు వద్దు అనుకుంటున్నాను కాబట్టి డిలీట్ చేసి ఒక కాపీ అయితే ఉంచుకున్నా. నెక్స్ట్ అయితే ఈ ఆప్షన్స్ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదండి, అంత యూజ్ అవ్వవు కూడా మనకి. నెక్స్ట్ పొజిషన్, ఈ పొజిషన్స్ కూడా అంత యూజ్ అవ్వవు. మన ఫింగర్తో కూడా మనం దాన్ని పొజిషన్లో పెట్టచ్చు మనం రాసిన రైటింగ్ని అయితే. ఇది రిలేటివ్ పొజిషన్, ఇది కొంచెం యూజ్ అవుతుందేమో. ఓకేనా? ఓకే వేసుకోండి. వద్దనుకుంటే రాంగ్ సింబల్ క్లిక్ చేస్తే మీకు నార్మల్ వేలోకి అయితే వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టీ అనే సింబల్ ఉంది కదండి, దాన్ని ఇలా చేస్తే లెటర్స్ చిన్నగా పెద్దగా అయితే. నెక్స్ట్ ఆప్షన్ కలర్ ఉంది చూడండి, కలర్ పైన క్లిక్ చేసుకోండి. కలర్ పైన క్లిక్ చేస్తే మన రాసిన రైటింగ్ ఏదైతుందో అవి కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. మనకి ఇష్టం ఉన్న కలర్స్ అక్కడ ఉంటాయి. లైట్ కలర్స్ ఉంటాయి అండ్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయి. మీరు మీ ఇష్టం ఉన్న కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, కింద స్క్రోల్ చేసి ఓకే చేసి మీకైతే చూపిస్తున్నా. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ రొటేట్, ఇది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇలా రొటేట్ చేసుకోవాలనుకుంటే మనం ఏదైనా థంబ్నైల్కి స్టైల్గా క్రియేట్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా, అలా రొటేట్ అవుతుందండి. వద్దు అనుకుంటే రాంగ్ సింబల్ నొక్కి మీరైతే బ్యాక్ వచ్చేయండి, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మాస్క్ అనేది మనకు అంత యూజ్ అవ్వదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఫంట్, మనం రాసింది లెటర్ ఇష్టం ఉన్న ఫంట్లో అయితే పెట్టుకోవచ్చు. నేను టైప్ చేసుకున్న దాంట్లోనే పెట్టుకున్నా. నెక్స్ట్ స్టైల్, బి అని ఉంది కదా, స్టైల్, దాన్ని
ఇష్టం ఉన్న స్టైల్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, నేను క్లిక్ చేస్తే ఏ లెటర్ క్లిక్ చేసిన కొద్దీ అలా థంబ్నెయిల్ కింద ఇట్లా రాసిన దగ్గర లైట్గా లైన్ రావడం, ఆ లెటర్స్ లావ్ అవ్వడం, స్టైల్ చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారా? వద్దనుకుంటే రాంగ్ సింబల్ క్లిక్ చేసి స్కిప్ చేసేయండి, కావాలనుకుంటే రైట్ సింబల్ ఓకే చేయండి. ఓకేనా. నెక్స్ట్ అయితే కర్వ్ అండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది థంబ్నెయిల్కి. ఇలా అంటే మనం రాసిన రైటింగ్తోనే ఏదైనా థంబ్నెయిల్ అయినా ఏదైనా ఇట్లా స్టైల్గా క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, నేను ఎలా కర్వ్ ఆప్షన్లో ఎట్లా లైన్ ఎలా అంటే అలా క్రాస్ అవుతుంది ఏంది అనేది అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ అయితే బ్యాక్గ్రౌండ్ అండి. బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే జస్ట్ అలా బ్లాక్ కలర్ అయితే వస్తుందండి. నాకైతే వద్దనుకుంటున్నా, దీంట్లో కలర్ ఆప్షన్ లేదు, నేను స్కిప్ చేస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అయితే దీంట్లో ఇవి మనకి ఏం యూజ్ అవ్వవు. నెక్స్ట్ ఆప్షన్ స్ట్రోక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇది కూడా ఎనేబుల్ చేసుకుంటే ఇలా జస్ట్ షాడో లాగా. ఓకేనా. దీంట్లో షాడో, ఇన్నర్ షాడో ఇవన్నీ ఒకేలాగా అనిపిస్తాయండి నాకైతే. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. అలా అంటే మనం రాసిన టైపింగ్కి డెకరేషన్ లాగా లైన్స్ రావడం లెటర్స్కి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేస్తే మంచి అర్థమవుతుందండి. ఓకేనా. నేనైతే స్కిప్ చేస్తున్నా, మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నా. ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నా. ఓకేనా. స్కిప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ప్రోస్పెక్టివ్ అండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఎనేబుల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా చేసుకుంటే ఇక మన థంబ్నెయిల్ స్టైల్గా కనిపించడానికి అంటే. నెక్స్ట్ అయితే 3D రొటేట్ అండి. 3D రొటేట్లో ఫస్ట్ లైన్ వచ్చేసేమో ఎక్స్ లైన్ వచ్చేసేమో ఇలా ఆపోజిట్ అన్నమాట. నెక్స్ట్ XY లైన్ వచ్చేసేమో Y లైన్ వచ్చేసేమో రైట్ అండ్ లెఫ్ట్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి షాడో ఇది క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే లెటర్స్ కింద లైన్ వస్తుంది చూడండి. ఓకేనా, ఇట్లా షాడో లాగా లైన్ వస్తుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దాంట్లో. ఓకేనా. దీంట్లో ఆప్షన్స్ అయితే అయిపోయినాయండి. ఏ అనే లెటర్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి ఓన్లీ రైటింగ్కి మాత్రమే యూజ్ అయితే. మన రైటింగ్ని స్టైల్గా చేంజ్ చేసుకోవడానికి, థంబ్నెయిల్ స్టైల్గా చూపెట్టడానికి, దాన్ని డెకరేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఓకేనా అండి. నెక్స్ట్ ఏ లెటర్ పక్కకి సెట్టింగ్ సింబల్ లాగా ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఫస్ట్ ఆప్షన్ స్టిక్కర్స్ అని ఉంది. మనకేమైనా అవసరం అనుకుంటే స్టిక్కర్స్, బర్త్డే, ఈ రోజ్ ఫ్లవర్స్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అది వద్దనుకుంటున్నాను, స్కిప్ చేసిన. మీకు కావాలంటే ఓకే చేసుకోండి. నెక్స్ట్ ఇమేజ్, ఇది క్లిక్ చేస్తే మనం ఇమేజ్ ఫస్టే తీసుకున్నాం కాబట్టి అవసరం లేదు. డ్రా, ఇది కూడా యూజ్ అవుతుందండి. మనకేమైనా డ్రా కావాలంటే ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇలా డ్రా చేసుకోండి. డైరెక్ట్ ఫింగర్తో డైరెక్ట్ థంబ్నెయిల్ పైన డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది. నాకు వద్దనుకుంటున్నా కాబట్టి ప్రజెంట్ అయితే దాన్ని స్కిప్ చేస్తున్నా, మీకు చూపించడానికి మాత్రమే డ్రా చేసి చూపెట్టిన. నెక్స్ట్ దీంట్లో ఆప్షన్స్ మనకి ఇంకా యూజ్ అవ్వవు. నెక్స్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ పక్కకి వేరే సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కలర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది వాల్పేపర్కి, మన థంబ్నెయిల్కి వాల్పేపర్ కలర్స్ చేంజ్ చేసుకోవడానికి. దాంట్లో చాలా కలర్స్ ఉంటాయి అండ్ డార్క్ అండ్ లైట్ కలర్స్ కూడా ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. రైట్ సింబల్ క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఇమేజ్ అని ఉంది మళ్ళీ. నెక్స్ట్ అవి కూడా వాల్పేపర్స్కి యూజ్ అయితే నేను మీకు పెట్టి చూపిస్తున్నా, స్క్రోల్ చేసి చూపిస్తున్నా. ఒకసారి మంచిగా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఫ్రమ్ గ్యాలరీ కూడా ఉంది, అది డైరెక్ట్ గ్యాలరీ నుంచి ఫోటో తీసుకోవడానికి. ఫ్రమ్ కెమెరా డైరెక్ట్ ఫోటో దిగి దీంట్లోనే పెట్టేసుకోవడానికి. ఓకేనా. నెక్స్ట్ దాని పక్కకి వేరే సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే దీంట్లో ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. సెకండ్ ఆప్షన్ అయితే వైగ్నేట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా మనకి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇలా షాడో లాగా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నాకైతే వద్దనుకుంటున్నా, స్కిప్ చేస్తుంది. లాస్ట్ ఆప్షన్ అయితే ట్రాన్స్లేషన్ అండి.
ఈ ట్రాన్స్లేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే తమ్నెయిల్కి వాల్పేపర్ పెట్టామో అది డార్క్ అండ్ లైట్ డార్క్ దాన్ని కలర్ చేంజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి. నేను చేస్తున్నా కదా చూడండి, ఓకేనా. నెక్స్ట్ పైన ప్లస్ సింబల్ నొక్కితే అన్ని ఆప్షన్స్ ఇక్కడనే ఉంటాయండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా వేసుకోవచ్చు, ఫ్రమ్ గ్యాలరీ, డ్రా అన్ని. లాస్ట్కి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే 4th వన్ ఆప్షన్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని అయితే ఉంటుందండి ఆప్షన్. దాన్ని క్లిక్ చేస్తే షేర్ అని అయితే వస్తుంది. షేర్ చేసుకుంటే డైరెక్ట్ మన గ్యాలరీలోకి మన థంబ్నెయిల్ అయితే సేవ్ అయిపోతుంది, ఓకేనా అండి. ప్లీజ్ లైక్ చేయండి.